అందరికీ శుభోదయం. ఈరోజు శంకర్ వర్సెస్ శంకర్. చిచే శంకర్ వర్సెస్ శంకర్ అయింది మరీను చండాలంగా. శంకర్ వర్సెస్ శ్రీనివాస్. గుర్తుపెట్టుకోండి, శంకర్ వర్సెస్ శ్రీనివాస్. శంకర్కి ఎన్ని ఓటములు వచ్చినా ఎన్ని గెలుపులు వచ్చినా శంకరే, శ్రీనివాస్కి ఎన్ని గెలుపులు వచ్చినా ఎన్ని ఓటములు వచ్చినా శ్రీనివాసే. అందుకని శంకర్ వర్సెస్ శ్రీనివాస్. ఇచ్చట అన్ని రిపేర్లు చేయబడిను అంటారు చూడు, అనను. ఇక్కడ అన్నీ విశ్లేషించబడిను. ఈరోజు ఏంటంటే మనం ఏందిరా మనిషి రాకముందు తడపడుతున్నావు నువ్వు? కాదు బాబు, మన ఛానల్ గురించి చెప్తున్నాను అనమాట. శంకర్ వర్సెస్ శంకర్ అని వస్తుంది. ఏది ఏర్పడదు, చిచి అన్నది ఏర్పడదు. ఏంటది? శంకర్ వర్సెస్ శంకర్ అని చిచి అని వచ్చాను అన్నావులేవా, కానీ దాని ఉంది. అంటే శంకర్ తెలుసుకోవడానికి కూడా నీకు చిచినా చూసారండి. మ్యాచ్ బాగా గెలవడం అయిపోయేప్పటికి శంకర్ చిచి అయిపోయాడు. కాదు బాబు, నాకు నా పేరు నాకు రావట్లేదు బాబు, అందుకని బాబు శంకర్ వర్సెస్ ఆడి పేరు ఆడే మర్చిపోయాడు. ఓకే సరే, ఓకే కంటిన్యూలో గెలిపదు బా. ఓకే, మనకండి అది ఎందుకు, మన సోది ఎందుకు కానీ అలాగే వీడికి అర్థం కావట్లేదండి. జనాలకి ఏంటంటే ఇప్పుడు జనాలకు కావాల్సింది కూడా సోదే. మనకి ఏది కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ నచ్చదు. వంకర్ టింకర్ ముక్కు ఎక్కడ ఉందంటే ఇట్లా రౌండ్ తిప్పి చూపించామనుకోండి, ఎక్సలెంట్ అమ్మ అంటారు. అంతే తప్పించి ముక్కు ఎక్కడ ఉందంటే ఏముందా అంటారు. సరే, ఓకేనా? సరే ఈరోజు మ్యాచ్ ఏంటంటే చెన్నై సూపర్ కింగ్స్ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్. చెన్నై సూపర్ కింగ్స్ అంటే ధోని వాళ్ళకి. నీకు అర్థం కావాలి తెలుగులో చెప్తాం. ఢిల్లీ క్యాపిటల్స్ అంటే ఢిల్లీ వాళ్ళది అనమాట. ఢిల్లీ రాజధాని అన్నావు చూడు ఒకప్పుడు, గెలిచాక రోజు రాజధాని అది వాళ్ళ అన్నయ్య. ఢిల్లీ క్యాపిటల్స్ లో కెప్టెన్ ఎవరు? అక్షర్ పటేల్ అని. నువ్వు అసలు కెప్టెన్ గురించి అడగలా. మాది ఢిల్లీ రాజధాని అన్నావే కానీ కెప్టెన్ ఎవరు, అసలు ఆటగాళ్ళు ఎవరు, ఎన్ని ఇప్పుడు. చెన్నై సూపర్ కింగ్స్ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్. శనివారం రోజు 2 మ్యాచ్లు జరుగుతున్నాయి మిత్రమా. ఆ 2 మ్యాచ్ల్లో ఫస్ట్ మ్యాచ్ 3:30 జరిగింది అనమాట. 3:30 జరిగే మ్యాచ్ వచ్చేసి చెన్నై ఢిల్లీ. చెన్నై ఢిల్లీ, ఓకేనా? ధోని అంటే ఇప్పుడు దీంట్లో ముంబై ఢిల్లీ జట్లో ఫస్ట్ కెప్టెన్ కాకుండా అదే టాప్ ఆటగాడు. ముందు చెన్నై చెప్తాను, తర్వాత ఢిల్లీ చెప్తాను. నాకు ముందు ఢిల్లీ చెప్తాను, నేను చెన్నై చెప్తాను కదా. ఢిల్లీ అంటే జరిగే మ్యాచ్ చెన్నైలో కాబట్టి చెన్నై గురించి చెప్తాను. కరెక్టే కావచ్చండి. నాకు కుతూహలం యొక్క ఆతృత ఎక్కువ కాబట్టి నువ్వు ఫస్ట్ నాకు అవతల జట్ల సంగతి చెప్పు, తర్వాత నేను. లేదు మిత్రమా, నేను ఇప్పుడు ఎక్కువ నేను గెలిచినోడు చెప్పాలి, ఓడినోడు వినాలి కాబట్టి గెలుస్తున్నాను, చెప్తున్నాను. గెలిచి వీడు బాగా ఆటలు ఆడి గెలిచి ఇదిగో ఎంత పోయింది, ఎంత మరిసిపోయింది చెప్పండి. కాబట్టి వాడు మన మాట వినాలి, ఆ నెరవడం తగ్గిపోయింది కదరా. లేదు మాత్రం ఏమైనా సరే ఢిల్లీ ఢిల్లీ చెప్తాను, చెప్పుకోయా చెప్పు. ఢిల్లీ వచ్చేదలకి కెప్టెన్ అక్షర్ పటేల్ అయ్యా. ఓకేనా? అక్షర్ పటేల్ అంటే బౌలర్, బ్యాట్స్మెన్, స్పిన్ బౌలింగ్ చేస్తాను, ఆల్రౌండర్ అనమాట. బ్యాట్స్మెన్ వచ్చి జాక్ ప్రెషర్ మెగ్గర్గ్ అని ఒక, నీకు కూడా నోరు తిరగట్లేదు ఇంగ్లీష్ పదాలు మనం నోరు తిరగ. జాక్ ప్రెషర్ మెగ్గర్గ్, ఫాఫ్ డూప్లిసిస్ వీళ్ళిద్దరు ఓపెనర్ అనమాట. సరే, 1 డౌన్ ఇప్పుడు వరకు అభిషేక్ పోర్ల్ అని ఒక ఇండియన్ బ్యాట్స్మెన్ వస్తాడు. తర్వాత మన రాహుల్ తెలుసుగా. తర్వాత స్టాయినిస్ కాదు, స్టప్స్ అని ఒక సౌత్ ఆఫ్రికా బౌలర్ అనమాట. తర్వాత అక్షర్ పటేల్ కెప్టెను. తర్వాత విప్రాజ్ నిగమ్ అని మొన్న స్పిన్తో ఇరగదీశాడు ఒక మ్యాచ్. ఇది పోయే మ్యాచ్ని ఇటు తిప్పాడంటే ఆయన అనమాట. తర్వాత మిచెల్ స్టార్క్ లాస్ట్ మ్యాచ్ ఎవరిని, సన్ రైజర్స్ని పడుకోబెట్టారని చెప్పానే ఆయన అనమాట. తర్వాత కుల్దీప్ యాదవ్ మన తురుపు ముక్క, మన ఇండియన్ బౌలరు. తర్వాత మోహిత్ శర్మ అని ఒక ఇండియన్ బౌలరే. తర్వాత ముఖేష్ కుమార్ ఇండియన్ బౌలర్. ప్రస్తుతానికి ఈ జట్టుతో వెళ్ళారా ఏమన్నా, లాస్ట్ టైం వెళ్ళారు. ఇప్పుడు ఈ జట్టులో నీకు ఏమైనా మార్పులు చేర్పులు చేయాలని నీకు ఆలోచన ఉందా? నాకు కాదండి, అంటే జట్టులో నీకు ఎందుకంటే ఇక్కడ ఎందుకు జట్టు గురించి అడిగానంటే, జట్టులో కెప్టెన్ ఎప్పుడు, తర్వాత అందులో బెస్ట్ ఆటగాడు ఉంటాడు కదా ఆటగాడు, తర్వాత ఇందులో మిడిల్ ఆర్డర్ లో ఎవరు దిగుతున్నారు అంటే. ఇంకోటి మిత్రం ఏంటంటే జాక్ ప్రెషర్ మెగ్గర్క్ అని మొన్న బాగా ఆడాడు. అతన్ని తీరు. డూప్లిసిస్ ఓపెనర్, డూప్లిసిస్ 50 కొట్టాడు ఓపెనింగ్ వచ్చి, అతన్ని తీరు. అభిషేక్ పోరల్ 14 బంతులకే 38 కొట్టాడు, అతన్ని తీరు. పోతే రాహుల్ 19 పరుగులు కొట్టాడు. సరే, ఉంచుతారనుకో తీస్తారనుకో చెప్పలేము. క్రిస్టల్ స్టప్స్ అనేది హిట్టర్ అనమాట, స్పిన్ బౌలింగ్ కూడా వేస్తారు. అతన్ని తీస్తాం కానీ కష్టమే. కాకపోతే తర్వాత అక్షర్ పటేల్ కెప్టెన్ ఎలా తీస్తారు? కెప్టెన్ ఎలా తీస్తారా? తీరు కదా, అది తీరు. విప్రాజ్ నిగమ్ అతను ఒక మ్యాచ్ చెప్పానుగా తిప్పాడని, అతన్ని కష్టం తీరు. పోతే మిచెల్ స్టార్క్ మొన్న లాస్ట్ మ్యాచ్ 5 వికెట్లు అతను ఎవరిని తీస్తారు? వాళ్ళ కుల్దీప్ యాదవ్ మన అతన్ని తీరు. మోహిత్ శర్మ, ముఖేష్ కుమార్ వీళ్ళిద్దరిలో ఏమన్నా మార్పులు చేర్పులు, పిచ్చి అంటే చెన్నై పిచ్చి స్పిన్ పిచ్చి కదా, ఏమన్నా వీళ్ళిద్దరిలో ఒకటి తీసి
ఒక స్పిన్నర్ని అదనంగా తీసుకుంటారేమో అని నా డౌట్. అంటే ఇక్కడ మళ్ళీ ఎక్స్ట్రా ఒక ప్లేయర్ తీసుకుంటున్నారు. అంటే ఇప్పుడు చిన్న డౌట్ ఏంటంటే 11 మంది ఆటగాళ్ళు ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఎక్స్ట్రా ప్లేయర్ తీసుకుంటున్నారు కదా, అంటే 11 మందిలో ఒకళ్ళని తగ్గించి వాళ్ళని తీసుకుంటున్నారు. ఇప్పుడు ఒక బౌలర్ 4 ఓవర్లు అయిపోయారు అనుకో, బౌలర్ను మార్చుకోవాలంటే అతను తీసి ఇంకో బౌలర్ వచ్చి 4 ఓవర్లు ఇచ్చాను. అంటే ఇది కొత్తగా పెట్టారు ఇప్పుడు దీంట్లో, ఇప్పటి నుంచే ఉందలే చాలా సంవత్సరాల నుంచి. అంటే అది ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ బ్యాటింగ్ అనుకో, వాళ్ళు ఏం చేస్తారు, ఒక బౌలర్ని తగ్గించి ఒక బ్యాట్స్మెన్ అదనం తీసుకుంటారు. ఓకే. ఫస్ట్ బ్యాటింగ్ అయిపోగానే ఆ బ్యాట్స్మెన్ తీసేసి బౌలర్ని తీసుకుంటాడు సెకండ్ ఇన్నింగ్స్ లో అట్లా చేసుకోవచ్చు అనమాట. అదే ఫస్ట్ బౌలింగ్ చేశారు అనుకో, వీళ్ళు ఒక బౌలర్ని అదనం తీసుకుంటారు. తీసుకొని వాళ్ళు బ్యాటింగ్ చేసేటప్పటికి ఈ బౌలర్ని పక్కన పెట్టి బ్యాట్స్మెన్ తీసుకుంటారు. అలా అనమాట. అట్లా ఏదైనా 11 మందిలో ఒకళ్ళు ఇప్పుడు 11 మంది ఉంటారు కానీ 12 మంది ఆడతారు. 12 మంది ఆడతారు. 12 మంది ఆడతారు. అదే ఇదివరకు 11 మంది ఉన్నప్పుడు 10 మంది ఆడేవాళ్ళు, ఇప్పుడు 11 మంది ఆడతారు. 11 మంది అదనమాట. అందుకని ఈ జట్టులో మార్పులు చేర్పులు దాదాపుగా ఉండకపోవచ్చు. ఇకపోతే చెన్నై జట్టు ఉంది. చెన్నై జట్టు ఉంటే ఓపెనర్ రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్, తర్వాత శివన్ దూబే, హిట్రో, విజయ్ శంకర్, రవీంద్ర జడేజా, ఎంఎస్డి. ఎంఎస్డి అన్నప్పుడు కూడా ఇక్కడ ధోనిని ఎందుకో కొంచెం లాస్ట్ వాళ్ళ ఇష్టం బాబు. ఇప్పుడు మనం చెప్పు, నాకు అది చెప్పాను, నాకు ఉంది కాబట్టి నేను చెప్పాను. ఇక అది జట్టు అభిమానులు, అందుట్లో చెన్నైలో జరుగుతుంది కాబట్టి వాళ్ళు చాలా విజ్ఞులు. ఎందుకంటే చెన్నై ప్రేక్షకులు చాలా విజ్ఞులు అనమాట. వాళ్ళు ఓన్ చేసుకుంటారు. మనకి ఈ మారుమూల పల్లెటూరులో ఉన్న మనకే ఈ ఆలోచన వస్తే అంత ఉండ చెన్నైకి రాగదని ఎట్లా అనుకుంటాం. వాళ్ళకే రావచ్చు, వాళ్ళు చెప్పచ్చు దాని తదనంతరం జట్టు చెప్పచ్చు. అది అతను ధోని బ్యాటింగ్ ఆట మారుతామా లేకపోతే జట్టులో తీసి పక్కన కూర్చోబెడతామా, ఏదో చేయాలి. జట్టులో తీరుగానే ఇప్పుడు అన్నట్టుగా జట్టులో 12వ వ్యక్తిని తీసుకుంటున్నారు కదా, అట్లా ఏదన్నా కొంచెం మార్పులు జరిగితే జరిగే అవకాశం లేకపోలేదు. తర్వాత రవీంద్ర జడేజా, నూర్ అహ్మద్ నిరూపించుకున్నాడు అతను కూడా. తర్వాత మహేష్ పతిరానా శ్రీలంక బౌలర్, అతను అతను ఉంచుతాడు. తర్వాత ఖలీల్ అహ్మద్. ఇందులో కూడా జట్టులో పెద్ద మార్పులు లేవు. ఈ రెండు జట్ల మధ్య నీకు ఏ జట్టు గెలిచిద్దని ఒక అంచనా ఉంది చెప్పు. జట్లు గెలిచేదానికైనా కానీ ఆటగాళ్ళు సమర్థత ఇందులో చాలా బాగుంది. ఎందుకంటే అవతల జట్లో కూడా మంచి టఫ్ ఆటగాళ్ళు ఉన్నారు. ఆటగాళ్లతో పాటు వాళ్ళు లాస్ట్ టైం కూడా బాగా సక్సెస్ అయ్యారు. చెన్నైలో కూడా ఆల్మోస్ట్ సక్సెస్ అయ్యారు లాస్ట్ టైం. అంటే వాళ్ళు అనుకున్న స్కోర్ రీచ్ అయిపోయారు. కానీ సెకండ్ బ్యాటింగ్ వచ్చిన వాళ్ళు ఏంటంటే బౌలింగ్ వాళ్ళకి అంటే మామూలు జనరల్గా బౌలింగ్ బాగా టఫ్గా వేశారు కాబట్టి అనుకోకుండా సెకండ్ బ్యాటింగ్ తీసుకుని ఈజీగా గెలిచేస్తారు. బహుశా నేను అనుకోవడం ఏంటంటే ఇది కూడా టాస్ కీలకమే. ఎవరైతే ఫస్ట్ టాస్ గెలిచి ముందు వాళ్ళకి ఫీల్డింగ్ ఇస్తారో సెకండ్ జట్టు అంటే చేజింగ్ గెలిచి నేను అనుకుంటున్నా. ఓహో, నువ్వు మళ్ళీ టాస్ లోకి వెళ్ళినావా? తప్పదు. ఓకే, ఇక్కడ నేను 3 రోజులు గమనిస్తున్నాను కదా, జట్లు ఎంత టఫ్ గా ఉన్నప్పటికీ ఎంత అయితే ఆడుతున్నప్పటికీ కూడా టాసే కీలకం అయిపోయింది. సెకండ్ బ్యాటింగ్ నేను అనుకోవడం చెన్నై పిచ్ లో సందకాడికి మంచి వస్తుంది శంకర్. అవును, సెకండ్ బ్యాటింగ్ కష్టంగానే ఉంటుంది. సెకండ్ బౌలింగ్ కష్టంగా బ్యాట్స్మెన్లు మాత్రం పిచ్చి కొట్టుడు కొడుతున్నారు. మొన్న కూడా అదే జరిగింది. చెన్నై పిచ్చిని కూడా మారింది ఎందుకని మరి కొంచెం ఒకవేళ ఇప్పుడు ఏమైనా వాళ్ళు తెలుసుకుంటారు. ఎందుకంటే చెన్నై టీం ఒకటి చాలా ప్రెస్టేజ్గా తీసుకుంటారు, ప్రతి విషయాన్ని చాలా ప్రెస్టేజ్ తీసుకుంటారు. వాళ్ళు అంత తేలిగ్గా వదలరు. అందుకని ఈ జనంలో నానుతున్న నానుడి ఉంటది కదా, ఇది ధోని విషయంలో ఒకటి, ఈ పిచ్చిల విషయంలో ఇట్లా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్టు ఓడిపోతుంది సెకండ్ బ్యాటింగ్ అంటే వాళ్ళు కూడా అది గమనించి దానికి సాధారణంగా ఉండొచ్చు పర్యవసానాలు అనుకుంటున్నా. పిచ్చిలో మార్పులు చేర్పులు ఉంటాయని నేను అనుకుంటున్నా. చూద్దాం. అంటే పిచ్చిలో మార్పులు అంటే జనరల్ గా ఇప్పుడు పిచ్చి వేసేవాళ్ళు ఉంటారు అంటే ఒకటి శంకర్ కాదు అక్కడ 4-5 పిచ్చిలు వరుసనే ఉంటాయి. అవును, ఈ పిచ్చి దీనికన్నా వాడతారు. ఇప్పుడు వాళ్ళకి ఈ పిచ్చి మీద విమర్శలు వచ్చినకో ఆ పిచ్చిని మూసేసి నెక్స్ట్ పిచ్చి ఓపెన్ చేస్తారు. అంటే నేను కూడా ఏంటంటే వీళ్ళు ప్రాక్టీస్ చేస్తుంటారు కదా, అంటే మెయిన్ పిచ్ల దగ్గర ప్రాక్టీస్ చేస్తారు కదా. మెయిన్ పిచ్ ప్రాక్టీస్ చేయరమ్మా. నేనేది ఇప్పుడు మెయిన్ పిచ్ ఉంది కదా, దాని పక్కన వాళ్ళు పిచ్చిలు పెడతారు కదా, అక్కడ మామూలుగా షెల్టర్ వేసుకొని వీళ్ళు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుంటారు కదా. అట్లాగే కదా కాదు ఈ పిచ్చిల మీద ఆడనీరు. ఓన్లీ మ్యాచ్ అప్పుడే ఓపెన్ చేస్తారు. ఇవాళ ఈ పిచ్చి మీద విమర్శ వచ్చింది అనుకో, దీన్ని మూసేసి నెక్స్ట్ పిచ్ తీసుకుంది. ఎందుకంటే చెన్నైలో చాలా ఫ్రెస్టేజ్ ప్రతి విషయాన్ని వాళ్ళు ఏది మీద వేసుకోరు. వాళ్ళు ఒక విమర్శ వచ్చిందంటే దానికి జవాబు చెప్పే తీరుతారు. మిగతా జట్టులా కాదు, వాళ్ళు చాలా ప్రొఫెషనల్గా ఉంటారు. వాళ్ళు చాలా ఇదిగా ఉంటారు కాబట్టి చెన్నై జట్టు ప్రెస్టేజ్గా తీసుకుని అందులో లాస్ట్ మ్యాచ్ ఓడిపోయి ఉన్నారు కాబట్టి గెలుస్తారని నేను అనుకుంటున్నాను. నా ప్రెడిక్షన్ మాత్రం చెన్నై గెలిచిద్ది అనుకున్నా ఈ రోజు. నీ ప్రెడిక్షన్ చెప్తున్నా. చెప్పవే. ఓకే అంటావు? ఇసుకరా అది నేను పట్టుకుంటాను కదా అన్ని పానీయునిగా. చెప్పు. హెడ్డా టేలా? ఫస్ట్ చెప్పు.
హెడ్డే పెట్టేస్తున్నాను. హెడ్ నాది. పోరా మళ్ళీ నేనే గెలిచాను. మూడోసారి మూడోసారి రెడీ. బొమ్మ లేదు శంకర్, నీకు లేదమ్మా. ఈరోజు నాది టాస్ నేనే గెలిచాను కాబట్టి ఈరోజు నాది చెన్నై. సరేనా? చూసారా, ఓటమిగా ఉన్నవాడిగా ఏ కావాలంటే వాడికి. సరే శ్రీనివాస్, మొత్తానికి ఏదైతే భయ్ మొత్తం నువ్వు చెన్నై తీసుకున్నావు. సో విష్ ఆల్ ది బెస్ట్. మీ జట్టు గెలవాలి మరి కోరుకుంటూ. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా రేపు మళ్ళీ చెన్నైలో ఆడుతున్నారు కాబట్టి. అంటే నేను చెప్పాను, నేను ఒక జట్టు ఓడిపోయింది అనుకో, రెండో జట్టును ఆటోమేటిక్ నేను ఆ జట్టుని ఓడిపోయిన జట్టుని ఎంకరేజ్ చేస్తాను, తెలుసు కదా. అలాగే చెన్నై జట్టుని తీసుకుంటున్నాను నేను. ఓకే, ఈసారి చావు దెబ్బ నీ ఖాయమే. ఓకే, చూద్దామా. ఓకే సరే కానీ. ఓకే, అలాగే ఎవరు క్రికెట్ చూడండి, ఎంజాయ్ చేయండి, ఎంటర్టైన్ అవ్వండి. బెట్టింగ్ జోలికి మాత్రం వెళ్ళొద్దు దయచేసి, ఇది మాత్రం నేను కోరుకుంటున్నాను. బెట్టింగ్ జోలికి వెళ్ళకండి, మీ జీవితాలు నాశనం చేసుకోకండి. కాబట్టి శ్రీనివాస్ చెప్పేది మొదటి నుంచి మనదే, అదే మన క్యాంపెయినింగ్. సో తప్పకుండా ఆట చూడండి, ఎంజాయ్ చేయండి, అంతేగాని ఆటకు బానిసలు మాత్రం కావద్దు. ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు శ్రీనివాస్ ఓడిపోతున్నాడు. ఓకే, చూద్దాం, ట్రై చేద్దాం. ఓకే, ఎందుకు అంత కాన్ఫిడెంట్ నీకు? చూద్దాం శంకర్, వరుస విజయాలు వచ్చినాయి కదా మనకి, అందుకని ఈ వారం మొత్తం అన్ని విజయాలే నాకు కదరా. కాదు, ఓడిపోయిన జట్టులను ఎంచుకుంటున్నా నేను. అంటే టాస్ నేనే గెలుస్తున్నాను. నీ అండ ఇప్పుడు ఆ జట్లు కావాలంటావా? నా అండ అవసరం లేదు వాళ్ళకి మనం నువ్వు ఎట్టెళ్తే అట్టే వెళ్తున్నాయి మ్యాచ్లు ఏమన్నాయి అది తెలియదు. ఉంటాం, బాయ్ ఫ్రెండ్స్.